సార్ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, ఆ పెళ్ళి ఎప్పుడని వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఫస్ట్ స్టెప్ అయితే పడింది. మరి ఫర్దర్గా పెళ్ళైన తర్వాత వీళ్ళ లైఫ్స్ ఎస్పెషల్లీ వీళ్ళ కెరియర్స్ ఏ విధంగా ఉండబోతుందంట సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే ఒక సంబంధం మనం ఒక జాతకం చూసినప్పుడు అంటే మీరు అడిగారు కాబట్టి సరే ఎలా ఉంటుందని ఇందాక అడిగారు. మనం నెట్లో సెర్చ్ చేసి డేట్ ఆఫ్ బర్త్లు అయితే దొరికాయి. ఏది విజయ్ దేవరకొండది 9589 మిథున్ రాశి, ఆరుద్ర నక్షత్రం అని చూపిస్తుంది. ఆరుద్ర కావచ్చు, పునర్వసు కావచ్చు, టైం మారిపోతే కనుక. అలాగే రష్మికది కూడా చూసుకుంటే స్వాతి నక్షత్రం, చిత్తా కానీ స్వాతి కానీ చూపిస్తుంది. అంటే చిత్తా నక్షత్రం చూపిస్తుంది, బట్ స్వాతిలో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇద్దరి జాతక చక్రాల్లో ఈ అమ్మాయిది 5496, 9589. అయితే ఎప్పుడూ కూడా టైం ఉండాలి, మనకు టైం లేదు. అయితే టైం లేకపోయినా కూడా నాడీ ఆస్ట్రాలజీలో ఒక సిస్టంలో ఒకరికొకరు చేసుకున్నాక ఎలా ఉంటుంది అనేది, మనం సపోర్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే కనుక, ఇక్కడ విజయ్ దేవరకొండకి పాపం గడిచిన ఒక 2-3 సినిమాల నుంచి పాపం ఆయనకి ఇబ్బంది ఉంది. అంటే మంచి పెర్ఫార్మరు, గుడ్ లుకింగు, ఒక సపరేట్గా ఒక రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తయారు చేసుకున్నాడు. కానీ సినిమాలు ఎప్పుడైతే అంత ఇదిగా ఆడట్లేదో పాపం. అయితే ఇక్కడ లక్కీ ఏంటంటే సినిమా ఆడిపోయినా ఇంకా తగ్గలేదు చెప్పాలంటే, అది ఒక లక్కీగా చెప్పుకోవాలి. మనకి జన్మజాతకంలో ఎప్పుడు కూడా ఒక లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క గ్రహస్థితి ఖచ్చితంగా ప్లస్ అవుతుందండి. చాలామంది చూడండి, కొంతమందికి ఉద్యోగాలు ఉండవు కానీ వివాహం చేసుకున్నాక ఉద్యోగం వస్తుంది వ్యక్తికి, పిల్లలు పుట్టాక ఇంకో ఇది వస్తుంది. అట్లాగే ఇతని జాతకాన్ని, ఈ అమ్మాయి జాతకాన్ని చూసుకుంటే, అంటే టైం లేదు కాబట్టి ఓన్లీ గ్రహం టు గ్రహమే చెప్తున్నా. యాక్చువల్ అయితే టైం తీసుకొని చెప్పాలి, టైం పరంగా చెప్పాలి. అయితే ఈ రష్మిక జాతకం కన్నా చూస్తే వెరీ స్ట్రాంగ్గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇక్కడ 2 గ్రహాలు చూసుకుంటే కనుక ఓన్ హౌజెస్లో ఉన్నాయి. శుక్రుడు లగ్జరీని ఇచ్చే గ్రహం, ధనాన్ని ఇచ్చే గ్రహం, క్రియేటివ్కి ఇచ్చే గ్రహం వృషభంలో ఉన్నాడు. అలాగే జూపిటర్ గురు బలము అంటారు, ఈ గురు బలాన్ని ఇచ్చే గ్రహం గురుస్థానంలో ఉన్నాడు. చాలా స్ట్రాంగెస్ట్ ప్లానెట్ ఇది. అలాగే ఇంకొక ప్లానెట్ చంద్రుడు కూడా తులలో ఉండడం చాలా మంచిది. సో మెయిన్గా ఈ 2 ప్లానెట్స్ స్ట్రాంగ్ అయితే ఎవరికైనా కూడా చూడండి, ఈ అమ్మాయి మనకి సినిమాల్లో నవ్వుతూ స్మైల్ కనిపిస్తుంది కానీ వెరీ స్ట్రాంగెస్ట్. ఎందుకంటే మనకి శని కుజులు ఉన్నారు చూసారా, ఈ శని కుజులు కానీ రవి కుజులు కానీ ఈ కాంబినేషన్ ఏంటంటే ఇది ఒక రకంగా స్పిరిచువల్ యోగాన్ని ఇస్తూ స్ట్రాంగ్ మైండ్ ఇస్తుంది ఇది. అందుకే చాలా వరకు నెగిటివిటీ ఉన్నా కూడా షీఈ్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట. అవునండి, అవును, ఎగ్జాక్ట్లీ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ ప్లానెట్స్ ఎప్పుడైతే కలుస్తాయో వీళ్ళు వదిలిపెట్టరు ఒక పట్టాన, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అయితే ఇలా స్ట్రాంగ్గా ప్లానెట్స్ ఉన్నప్పుడు ఇలా 2-3 ప్లానెట్స్ కానీ ఓన్ హౌజెస్లో ఉంటే వాళ్ళ లైఫ్ మంచి రేంజ్లోకి వెళ్తుంది, ఇంకా అందులో డౌట్ లేదు. ఎవరికైనా డౌన్ఫాల్లో ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటంటే 2-3 సినిమాలు పాపం ఇబ్బంది పడ్డాయి, అయినా సరే అతనికి ఉన్న లుకింగ్కి కానీ దానికి కానీ ఇంకా పడిపోలేదు, గ్రాఫ్ కొంచెం అక్కడే నిలబడి ఉంది. ఇలాంటి సమయంలో ఇలాంటి జాతకం కనుక వీళ్ళకి కనెక్ట్ అయితే ప్లస్ అవుద్ది ఇతనికి ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఇద్దరి టైములు కనుక ఉండి లగ్నాలు ఏంటో తెలుసుకొని అసలు ఏ దశ నడుస్తుంది. యాక్చువల్గా చూసుకుంటే విజయ్ దేవరకొండది ఇప్పుడు మనం టైం లేకపోయినా సరే కొంచెం చూసుకుంటే ఇక్కడ కొద్దిగా శని దశ నడుస్తున్నట్టుగా చూపిస్తుంది. సో సాటర్న్కి ఏదైనా చేసుకుంటే కూడా ఇక్కడ వీళ్ళకుండే ఇబ్బందులు కొంచెం తగ్గుతాయి. సాటర్న్ మహాదశ నడుస్తున్నట్టుగా చూపిస్తుంది రఫ్గా వేస్తే. బట్ అది ఆ స్పామ్ ఆఫ్ పీరియడ్ ఎండింగ్లో ఉందా, మధ్యలో ఉందా, స్టార్టింగ్లో ఉందా టైం లేకుండా మనం చెప్పలేం. బట్ ఆ పీరియడ్ అయితే కొంత నడుస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఇప్పుడు చాలామంది ఏలినాడు శని నడుస్తుందేమో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏలినాడు శని లేదు మరి విజయ్ దేవరకొండ జాతకంలో, అవునా కదా? అవును. ఇప్పుడు ఇదే రష్మిక జాతకంలో 3 ఏళ్ల క్రితం అర్ధాష్టమి శని నడిచింది. మరి అప్పుడు సినిమాలు హిట్ అవ్వాలా? నేను ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ చార్ట్స్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అందరూ ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని అంటుంటారు చూసారా. రష్మికకేమో అర్ధాష్టమి శని నడిచింది 3 ఏళ్ల క్రితం. మరి అప్పుడు అన్ని హిట్స్ వచ్చే రాలేదా? ఈ పుష్ప కానివ్వండి, అంతకుముందు ఉండే ఇవన్నీ కూడా 5 ఏళ్ళ నుంచి మంచి ఫామ్లో ఉందా లేదా జాతకురాలు. మరి అప్పుడంతా అర్ధాష్టమి శని నడిచిందిగా. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, బాబు మీరు ఏలినాడు శని అర్ధాష్టమి శనిలో కాదు, జాతకంలో ప్లానెట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, మీకు ఏ దశ నడుస్తుంది, ఎలాంటి యోగాలు ఉన్నాయి చూసుకోవాలి. న్యాచురల్ సెకండ్ హౌస్లో శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు నడిచిపోతుంది ఆటోమేటిక్. గురువు భాగ్యంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. మరి ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే కనుక, అంటే ఒక 3 ఏళ్ల క్రితం అష్టమి శని నడిచింది అనుకోండి, కానీ 3 ఏళ్ళ నుంచి వచ్చిన సినిమాలు కూడా అంత గొప్పగా లేవుగా. అష్టమి శని అయిపోయాయి కూడా, దశమ శని, భాగ్యశని, మరేంటి పరిస్థితి? కాబట్టి ఇక్కడ ఏంటంటే శని ప్రభావం కొంతే ఉంటుంది కానీ విపరీతంగా ఉంటుంది అనేటువంటిది పెట్టుకోకండి. మళ్ళీ సార్ హిట్ కొట్టడానికి ఎంత టైం పడుతుంది అంటారు విజయ్ దేవరకొండ? అంటే ఒకటండి, ఇక్కడ
ఈ జాతకుడికి ప్రజెంట్ రాహుకేతువులు ఉన్నారు చూసారా, రాహుకేతువుల యొక్క కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది ఒక 1 ఇయర్ ఈజీగా టైం తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇయర్లో పర్టికులర్ అంటే ఈ ఇయర్లో ఒక గుడ్ ఇన్సిడెంట్, 2 ఈవెంట్స్ జరుగుతాయి. ఒక ఇబ్బంది, ఒక గుడ్ ఇన్సిడెంట్. ఇది ఒక గుడ్ ఇన్సిడెంట్ అనుకుందాం చెప్పాలంటే. అయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ప్రస్తుతం నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా ఇద్దరు శుక్రులు అంటే ఈ అమ్మాయి శుక్రుడు ఈ అబ్బాయి శుక్రుడు ఇద్దరు శుక్రుల్లో ఒకే దగ్గర ఉన్నప్పుడు అది ప్లస్ అవుతుంది. ముఖ్యంగా శుక్రుడు సినిమా ఫీల్డ్ కారకుడు కాబట్టి ప్లస్ అవుతుంది. కానీ ఈయనకి ఇండివిజువల్గా కనుక మనం తీసుకుంటే అంటే ఈ జాతకంతో వివాహం అవ్వలేదు అనుకుందాం, అవుతుంది. అవ్వలేదు అనుకుంటే మాత్రం బలం తక్కువగా ఉంది, అయితే మాత్రం కొంచెం బలం పెరిగి ఇతని కెరియర్కి బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే జన్మజాతకంలో మనకి డేటు టైము ప్లేస్ కూడా ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే లగ్నం బట్టి అసలు దశలే నడుస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న మహాదశ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఆ దశ సపోర్ట్ చేయాలంటే వాళ్ళు ఏం చేసుకోవాలి. సర్వసాధారణంగా సాటర్న్ దశ నడిచేటప్పుడు ఏంటంటే వాళ్ళు కామన్గా ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే దశ వేరు ఏలినాటి శని వేరు. ఏలినాటి శని అర్ధాష్టమ శని వేరు, శని మహద్దశ వేరు. ఇతని జాతకం పరంగా అయితే శని దశ నడుస్తుండాలి. ఇప్పుడు యాక్చువల్గా అదేమి నడవటం లేదు అని అనుకుంటే అసలు ఏ దశ నడుస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు బుధ దశ నడుస్తుంది అనుకోండి, ఉదాహరణకి బుధుడు వచ్చేసాడు అనుకోండి, ఉదాహరణకి బుధుడు కనుక ఎంటర్ అయితే మళ్ళీ టాప్లోకి వెళ్ళిపోతాడు ఈ జాతకుడు. బుధుడు ఎంటర్ అవ్వాలి. బట్ బుధుడు ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడో తెలియాలి అంటే మనకి టైం పర్ఫెక్ట్గా ఉండాలి. టైం ఉంటే లగ్నం తెలుస్తుంది. 24 గంటల్లో ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఆ డేట్ ఇచ్చేసారు నెట్లో ఓన్లీ, ఇది 9/5/89 అని. సో ఇది అయితే ఇక్కడ కూడా చూడండి, 9 నెంబర్ ఈజ్ వెరీ స్ట్రాంగెస్ట్ నెంబర్ అండి. 5 నెంబర్ ఈజ్ ది లౌక్యం ఉండే నెంబర్, బాగా లౌక్యం ఉంటుంది, బాగా తెలివిగా ఉంటుంది ఈ అమ్మాయి. చూడండి ఇదేమో కొంచెం స్ట్రాంగెస్ట్ నెంబర్ ఇది. సో ఇద్దరి మధ్యనే ఆ నెంబర్స్ కూడా ఏంటంటే మనం కూడితే అంటే యాక్చువల్గా అర్ధరాత్రి తర్వాత పుడితే దాని రిజల్ట్ వేరేగా ఉంటుంది. బట్ ఈ రెండు కూడా వ్యతిరేకమైన నెంబర్లు అయినప్పటికీ శుక్రుడు కలవడం వల్ల వీళ్ళకి ఒక రకమైన అట్రాక్షన్ జోన్స్ బాగా కలిసాయి. ఎందుకంటే మనకి ఆస్ట్రాలజీలో శుక్రుడు కుజుడు అట్రాక్షన్ జోన్స్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ కుజుడు ఇక్కడ ఉన్నాడా అబ్బాయికి, విజయ్ దేవరకొండకి, అమ్మాయికి ఇక్కడ ఉన్నాడు, అంటే 1/4 యాక్సెస్లో ఉన్నాడు. సో శుక్రకుజులు అట్రాక్షన్ జోన్స్ బాగా కలిసాయి కాబట్టి వీళ్ళిద్దరి యొక్క లైఫ్, ముఖ్యంగా విజయ్ దేవరకొండకి రష్మిక జాతకం సపోర్టివ్గా ఉంటుంది అనేటువంటిది మాత్రం ఇక్కడ తెలుస్తుంది. ఒక లైఫ్ టర్న్ అయితే, ఒక మంచి టర్న్ అయితే తీసుకోబోతుంది. ఎందుకంటే బాగుండాలని కోరుకోవాలి ఎప్పుడు కూడా. వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఉదాహరణకి వాళ్ళ లగ్నం అని తెలియక ఏదైనా దోషం ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు బాగుండడమే మనకు కావాలి కాబట్టి బాగుండాలని కోరుకుందాం. సో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా వాళ్ళ లైఫ్ తర్వాత ఫర్దర్గా ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. హోప్ఫుల్లీ అంతా బాగుండాలి, అంత మంచి జరగాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.